ఇంతగా ఎన్టీఆర్ జనంలోకి దూసుకుపోతుంటే ఒక రకంగా కాంగ్రెస్కు హడలు పుట్టించాడనేవారు లేకపోలేదు. కాంగ్రెస్ను చీల్చి చెండాడడంలో సింహాద్రి సింహలానే గర్జించాడు. ముఖ్యంగా రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు రైతు రాజ్యంలో ఏం జరిగిందో చెప్పేందుకు నరసింహుడు ఆపకుండా చెప్పిన డైలాగులు అదరగొట్టాయి, జనాన్ని కదలకుండా నిలబెట్టాయి. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుబ్బనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక. ఈ సినిమా డైలాగ్నే కాస్త మార్చి ఎమోషన్ మసాలా దట్టించి ఎన్టీఆర్ జనం ముందుంచాడు. ఇక అంతే, జనం నుంచి అనూహ్య స్పందన. రుణమెత్తాల్సిస్తుందంటే కాంగ్రెస్ కామాంధులు రైతు పాలిట రామంతులు అపట బుద్ధితో వచ్చి గ్రామ సీమలే గుంచి అన్న తల్లి భూమాతను సీటు చేసి తెచ్చు చేసి తెలుగు నేలనంతా తెగనమ్ముకుంటుంటే తెలుగు బిడ్డలన్న మనం తెగబడాలి, నిలబడాలి. తెలుగు వాడి పౌరుషం నలుదిక్కుల చాటాలి. ఇక ఎన్టీఆర్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగేందుకు తాతగారి ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తెచ్చాడు. పివి నరసింహారావుకు ఏ పార్టీ గౌరవం ఇచ్చారు, ఆయనకు జరిగిన అవమానం ఏంటి అంటూ తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి విడమర్చి చెప్పాడు. ఢిల్లీలో ఏఐసీసీ భవనానికి కూడా తీసుకెళ్లకుండా ఢిల్లీ వీధుల్లో ఆ మహానుభావుడి భౌతిక కాయాన్ని పడుకోబెట్టింది. ఆ మహానుభావుడి భౌతిక కాయాన్ని సగం ఖాళీ కానట్టుగా వదిలేసి వెళ్ళిపోయింది. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా కాంగ్రెస్ పార్టీ తెలుగు ఇచ్చే గౌరవం, ఇదా కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతికి ఇచ్చే గౌరవం. తెలుగుదేశం తెలుగు జాతి కోసం పుట్టిందంటూ ఎన్టీఆర్ పదే పదే తెలుగు జాతి గురించి ప్రస్తావించాడు. తెలుగుదేశానికి తెలుగువాడికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడు. సోదరులారా, మర్చిపోవద్దు, తెలుగుదేశం తెలుగు జాతికి నిదర్శనం, తెలుగుదేశం తెలుగు ప్రజలకు నిదర్శనం, తెలుగుదేశం తెలుగు రాష్ట్రానికే నిదర్శనం. జూనియర్ కాంగ్రెస్ ను విమర్శించడంలో, తెలుగుదేశాన్ని కీర్తించడంలో ఓ పవర్ఫుల్ పాత్రనే పోషించాడు. తెలుగు భాషను స్పష్టంగా తడబాటు లేకుండా, పొరబాటు లేకుండా వినసొంపైన పద ప్రయోగాలతో జూనియర్ జనాన్ని ఆకట్టుకున్నారు. సామెతలను కూడా ఉదహరిస్తూ అతడు సాగించిన ప్రసంగాలు సూపర్ హిట్ అయ్యాయి. ఓ సామెత ఉందండి, పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురొచ్చి పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురొచ్చి ఎక్కరించిందంట. అంటే వేరే భాషలు అంటే పిల్లి గుడ్డిదైతే ఎలక ఎదురొచ్చి డిస్కోడానికి చేసిందని. ఇక్కడ పిల్లి ఎవరు? మీరు. అంటే మీరు గుడ్డివాళ్ళ? ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. ఓరకంట ఒక్కసారి మీ అందరినీ కనిపెడుతూనే ఉన్నారు. తేడాలొస్తే తెలుగుదేశం పార్టీ పేదవాడికి ఎలాంటి ఆసరానిచ్చింది, అసలు ఆ పార్టీ నినాదం ఏంటి, విధానం ఏంటి అనేది జనంలో తీసుకుపోవడంలో ఎన్టీఆర్ ఓ బ్రహ్మాస్త్రలానే పనిచేశాడు. పార్టీ ఎప్పుడూ కూడా నందమూరి తారక రామారావు గారు గీసిన గీతని ఎప్పుడూ దాటలేదు. ఏమిటి ఆ గీత? పేదవాడికి కూడు, పేదవాడికి గూడు, పేదవాడికి గుడ్డ. ఇదే మా పార్టీ, ఇదే మన పార్టీ సిద్ధాంతం. ఎన్టీఆర్ పేదవాడి అవసరాలేంటి, వారి సమస్యలేంటి అనేవి తెలుసుకున్నాడు. సినిమాలు కూడా కొంత ఎన్టీఆర్ కు సమస్యలపై అవగాహనను పెంచాయి. సార్, నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లక్కడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్టు వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, ఫలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ అని సార్. మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది సవివరంగా చెప్పాడు. ఎన్టీఆర్ పేదల జీవితాల్లో వెలుగు నింపే ఎన్టీఆర్ కుటుంబ భద్రత పథకం గురించి ఎంతో చక్కగా జనంలోకి తీసుకెళ్లాడు. లబ్ధిదారుల పేరిట
బ్యాంకులో ఒక అకౌంట్ని తెరవబోతున్నారు. మీ చేతికి ఒక కార్డుని ఇస్తారు. ఈ కార్డుని మీరు తీసుకెళ్లి బ్యాంకు అధికారి చొక్కా పట్టుకొని, ఎవరికి మొక్కాల్సిన అవసరం కూడా లేదు, మర్చిపోకండి కూడా. ఎవడైనా ప్రజల కింద నౌకరే, అంతేగాని ప్రజలకి రాజు ఎవడవ్వలేడు. ప్రజల కింద నౌకరే అందరూ. మీరు బ్యాంకు అధికారి దగ్గరికి వెళ్ళి, ఏరా నా పేరు మీద వచ్చిందా డబ్బు అంటే చచ్చినట్టు చూపించాలి మీకు వాడు. ఎటువంటి అవినీతికి తావులేదు. ఎందుకంటే గడపాల్సిన అవసరం కూడా ఉండదు. 90% వాడు తినేస్తున్నారు, 10% ప్రజలకు ఇస్తున్నారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పథకాలను విమర్శించిన వారిపై కూడా ఎన్టీఆర్ నిప్పులు చెరిగాడు. తెలుగువాడు ఎలాంటి వాడనేది చెబుతూ అతడు చేసిన ప్రసంగాలకు జనం నుంచి భారీ స్పందనే వచ్చింది. ఇవన్నీ ప్రజలకిచ్చి ప్రజల్ని సోమరపోతులు చేస్తారా అని అంటున్నారు బయట. ఎందుకు అవుతారండి సోమరపోతులు? తెలుగువాడి రక్తంలోనే ఉంది కష్టపడటం. తెలుగువాడి నరనరాల్లోనే ఉంది పొద్దున్నే లేచి పొలం పనులు చేయటం, కూలీ పనులు చేయటం, కార్మిక సోదరులు కార్మిక పనులు చేయటం. మన రక్తంలో ఉంది. మనం ఏం సోమరిపోతున్నాము? నిప్పుతునకై భగభగలాడై భాగ్యగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై గరగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడటం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాడా నువ్వులేస్తే ఎముడైనా తలదించాలిరా. అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తానన్న కలర్ టీవీ గురించి ఎన్టీఆర్ చక్కగా వివరించాడు. అసలు టీవీ అవసరం ఏంటి అనేది ఆసక్తిగా చెప్పుకొచ్చాడు. కలర్ టీవీ గురించి వచ్చిన విమర్శలపై కూడా జూనియర్ ఘాటుగానే స్పందించాడు. ఏ టీవీ ఇస్తే సోమరిపోతులు అయిపోతారా? ఏ డబ్బున్నోడే టీవీ చూడాలా? నాకు తెలియగలుగుతాను చెప్పండి మీరు. ఇలా మాట్లాడే వాడికి బెడ్రూమ్ లో ఒక టీవీ ఉంది, బాత్రూమ్ లో ఒక టీవీ ఉంది, కారులో ఓ టీవీ ఉంది, బారులో ఓ టీవీ ఉంది. వీళ్ళు 4 టీవీలు పెట్టుకొని తిరగొచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క టీవీ ఇస్తే వీళ్ళందరికీ పాపం సోమరిపోతులు అయిపోతారని భయం. ఏదే కాదు సోమరిపోతులు.